నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. పశ్చిమ బంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి వీటి రూపంలో దేశంలోని రాజకీయ పక్షాలకు వస్తూనే పెద్ద పరీక్షనే పెట్టింది 2026. మార్చి ఏప్రిల్లోనే పదవీకాలం పూర్తి కాబోతున్న ఆయా అసెంబ్లీలకు దాదాపు ఒకే సమయంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇందుకు సన్నాహకంగానే అసోం మినహా మిగిలిన 4 చోట్ల కూడా ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. మరో నెల రోజుల్లో తుది ఓటర్ జాబితాలు ఖరారు కానున్నాయి. ఎన్నికల సంఘం కసరత్తులు అటుంచితే ఈ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలో ఎవరెక్కడున్నారు? బెంగాల్లో దీదీ వర్సెస్ బీజేపీగానే పోరు ఉండనుందా? విజయరాక తమిళ రాజకీయాల్ని ఏ మలుపు తిప్పనుంది? ఎల్డీఎఫ్, యూడీఎఫ్లలో కేరళలో ఏ ఫ్రంట్ హవా కనిపిస్తోంది? పుదుచ్చేరి పీఠం మొగ్గు ఎవరి వైపు? ఈశాన్య భారత నాడిపై అసోం పరిస్థితులు ఏం చెబుతున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ఎస్ నగేష్ కుమార్ గారు, సీనియర్ సంపాదకులు. అట్లాగే కె రవికుమార్ గారు, రాజకీయ వ్యూహకర్త. అట్లాగే పూల దేవేంద్ర గారు, సెస్లో రాజకీయ పరిశోధకులు. నమస్తే అండి. రైట్, ముందుగా నగేష్ గారు, 2026 వస్తూనే బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి ఈ రూపంలో పార్టీలకు ఎన్నికల పరీక్ష పెట్టింది. అయితే ఈ 5 రాష్ట్రాల రాజకీయ వాతావరణం ఎట్లా ఉందండి ప్రస్తుతం? ఈ ఎన్నికలు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకైతే ఇప్పుడు ఇది ఒక విధంగా చూస్తే ఇది ఒక మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లాంటిది. ఎలాగంటే 24కి 25/9కి లోక్సభ ఎలక్షన్స్ మధ్యలో వస్తున్నాయి. సరిగ్గా మధ్యలో కాదు, కొంచెం ఒక ఇంకా 3 ఏళ్లే ఉంది ఇది లోక్సభ ఎలక్షన్స్. ఒకటి. రెండోది ఏమిటంటే ఈ రాష్ట్రాలన్నీ పెద్ద రాష్ట్రాలు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది, అక్కడ 294 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. తమిళనాడు ఉంది, అక్కడ 240 సీట్స్ ఉన్నాయి. ఇవన్నీ పెద్ద రాష్ట్రాలు. సో ఇప్పుడు ఏంటంటే 17% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఈజ్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్ అన్నమాట. సో ఇప్పుడు దీంట్లోని ఈ 5 రాష్ట్రాల్లోనే ఇది బీజేపీకి చాలా కీలకం, దాని తర్వాత అటుపక్క ఇండియా అలయన్స్కి చాలా కీలకం. అయితే దీంట్లో ఏమిటంటే ఇండియా అలయన్స్ ఎందుకు అనవలసి వస్తున్నదంటే, కాంగ్రెస్ ఈ ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎక్కడ పవర్లో లేదు. బీజేపీ ఎక్కడ పవర్లో ఉందంటే అస్సాంలో పవర్లో ఉంది. దాని తర్వాత పాండిచేరిలో అలయన్స్లో రామస్వామి కాంగ్రెస్తో అలయన్స్లో ఉంది. మిగతా రాష్ట్రాలు చూస్తే వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఉంది, దాని తర్వాత తమిళనాడులో డిఎంకే ఉంది. సో ఇప్పుడు ఏమిటంటే ఇండియా అలయన్స్కి వర్సెస్ బీజేపీ అనాలి. సో ఇప్పుడు దాని తర్వాత కేరళకు వస్తే కేరళ కూడా ఎల్డీఎఫ్ ఉంది. సో కేరళలో ఒకవేళ కేరళలో ఏం జరుగుతున్నదంటే, ఇంతకుముందు ఒక టర్మ్లో యూడీఎఫ్ వస్తే ఇంకో టర్మ్లో ఎల్డీఎఫ్ వస్తుంది, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, వామపక్షాలు, దాని తర్వాత లేకపోతే కాంగ్రెస్ ఫ్రంట్ వస్తుండేది. కిందటిసారి ఏమైందంటే 2 సార్లు వరుసగా పినరయి విజయన్ లీడర్షిప్లోని 2 సార్లు వచ్చేసింది. సో ఈసారి యాంటీ ఇన్కంబెన్సీ పనిచేస్తుందా, దాని తర్వాత మమతా బెనర్జీకి యాంటీ ఇన్కంబెన్సీ పనిచేస్తుందా, ఇలాంటి అన్ని విషయాలు వస్తాయి. అయితే అక్కడ అస్సాంలో ఇప్పటికీ యాంటీ ఇన్కంబెన్సీ రాకపోవచ్చేమో, ఎందుకైతే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నది, కానీ అస్సాంలో ఇంకా బాగా ముందుకెళ్ళే అవకాశం ఒకటి ఉంది. ఇప్పుడు కీన్గా చూడవలసింది ఏమిటంటే మెయిన్గా బెంగాల్, తమిళనాడులో, కేరళలో ఏం జరుగుతుందో అనేది. రైట్. రవికుమార్ గారు, పశ్చిమ బంగాల్, తమిళనాడు రాజకీయాలు మనం చూస్తుంటాం, నిత్యం వార్తల్లోనే ఉంటాయి. అయితే ఏడాది క్రితం నుంచి పొలిటికల్ హీట్ కూడా మొదలైంది. ప్రస్తుతం అది ఎట్లా ఉందండి? వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చాలా స్ట్రాంగ్ అపోనెంట్ కంపేర్ టు ఇప్పుడు మీరు బీహార్లో మొన్న జరిగిన ఎలక్షన్స్ చూసుకుంటే, కంపేర్ టు అక్కడ తేజస్వి యాదవ్, కాంగ్రెస్ వీళ్ళందరూ ఎలియన్స్లో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రయత్నించినా కూడా విఫలమైన సందర్భం మనం చూసాం. బట్ వేరే కమ్స్ టు వెస్ట్ బెంగాల్కి వచ్చేటప్పటికి ఏంటంటే, మమతా బెనర్జీ లాస్ట్ 14 years నుండి రూలింగ్లో ఉండడం కావచ్చు, లేకపోతే అయితే యాంటీ ఇన్కంబెన్సీ అనేది నేచురల్గా ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూస్గా 3 terms అధికారంలో ఉన్న పార్టీకి యాంటీ ఇన్కంబెన్సీ ఉండదు అని కాదు. అది కాకుండా రీసెంట్ పాస్ట్ ఇన్సిడెంట్స్ ఏదైతే మొన్న మెస్సీ ఈవెంట్ పెట్టి, ఫుట్బాల్ ఈవెంట్ పెట్టి అబాస్ పాలవ్వడం కావచ్చు,
లేకపోతే అక్కడ ఉన్న ఉమెన్ అట్రాసిటీస్ కావచ్చు, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ తాలూకా గ్యాంగ్ రేప్స్ కావచ్చు, ఒక కైండ్ ఆఫ్ ఇది క్రియేట్ అయింది, పానిక్నెస్ క్రియేట్ అయింది లా అండ్ ఆర్డర్ విషయంలో. కానీ మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఎక్కువగా తను ఈ లాబీయింగ్ గేమ్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది కొంత అసంతృప్తి కూడా ఉంది 3MC పార్టీల్లో ఉన్న లీడర్షిప్లో కూడా. అందుకే సుధేందు అధికారిని ఆ రోజు బీజేపీ లాస్ట్ 5 years బ్యాక్ జరిగిన ఎలక్షన్స్లో తీసుకొని మమతా బెనర్జీని ఓడించే పరిస్థితి కూడా తీసుకొచ్చింది, ఓడించారు కూడా. అక్కడ మీకు సింగూరులో తను ఓడిపోయిన సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి. అయితే అక్కడ 77 సీట్లకి బీజేపీ మేనేజ్ చేసుకోగలిగిందంటే చిన్న విషయం కాదు. 33% ఆఫ్ ఓట్ షేర్ని వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో బీజేపీ కైవసం చేసుకొని 77 సీట్లు గెలిచింది అని అంటే లాస్ట్ ఎలక్షన్స్లోనే వాళ్ళు చాలా టైట్ ఫైట్ ఇవ్వడం జరిగింది అనేది మన అందరం మర్చిపోలేని విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు SIR కూడా ఈ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే జరుగుతుందో ఓటర్స్ని రిమూవ్ చేయడం కానీ, ముస్లిమ్స్ మీద ఇవి కానీ, అక్కడ బంగ్లాదేశ్ పక్కనే బోర్డర్ కంట్రీ అయినటువంటి బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయనేది బీజేపీ తాలూకా మెయిన్ నమ్మకం. సో ఆ స్లోగన్తో ఏంటి అని అంటే వాళ్ళు హిందుత్వ ఎజెండా, బీజేపీ ఎజెండానే హిందుత్వ ఎజెండా కాబట్టి వాళ్ళకి ఇంకేమీ ఉండదు. అదర్వైజ్ డెవలప్మెంట్ మోడల్స్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ పోతారు. వేరేజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మమతా బెనర్జీకి ఆన్ పార్ ఫేస్ లేకపోవడం కూడా వాళ్ళకు ఒక పెద్ద ఇష్యూ ఉంది బీజేపీకి. అంటే నేనేమంటానంటే మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి ఈక్వల్ అపోనెంట్ ఫేసెస్ని కూడా ప్రొజెక్ట్ చేసుకోగలిగిందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ అసోం, హిమాంత్ బిశ్వా శర్మ నథింగ్ బట్ ఈజ్ అనే కాంగ్రెస్ లీడర్. కాంగ్రెస్ ఎప్పుడైతే టాలెంట్ని గుర్తించలేకపోయిందో బీజేపీ ఆయన్ని ఇమీడియట్లీగా బ్రేకప్ చేయగలిగింది, అక్కడి నుండి తీసుకురాగలిగింది. ఈరోజు 10 ఏళ్ళు అధికారం అస్సాంలో అనుభవిస్తున్నారు అని అంటే హిమాంత్ బిశ్వా శర్మ తాలూకా గ్రౌండ్ వర్క్. అంటే ఒక లీడర్షిప్ అనేది, ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్స్ అనేవి ఎప్పుడు బిల్డ్ అవుతాయో నేచురల్గా ఆ లీడర్షిప్కి వాల్యుయేషన్ పెరుగుద్ది. వేరాజ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్కి వచ్చేటప్పటికి ఏంటంటే బీజేపీకి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్స్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే అది పూర్తి స్థాయిగా బీజేపీ గతంలో ఎప్పుడు కూడా ఆ రాష్ట్రంలో ప్రభావం చూపించిన దాఖలాలు లేవే. మొన్న జరిగిన ఎలక్షన్స్లో 77 సీట్లు తప్ప అంతకుముందు ఎప్పుడు సింగిల్ డిజిట్స్తోనే ఉండేవారు వాళ్ళు. సో ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ పెద్ద ప్రయత్నమే చేస్తుంది. నిన్న మన ఎక్స్పర్ట్స్ టీమ్స్ గైడెన్స్ కానీ, లేకపోతే మన ఎక్స్పర్ట్స్ టీమ్స్తో మాట్లాడుతునేటప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే స్టిల్ 39.1% ఆఫ్ ఓటర్స్ మమతా బెనర్జీకి సపోర్టివ్గా నిలబడుతున్నారు. వెరాజ్ బీజేపీ సీఎం క్యాండిడేట్ అభ్యర్థి లేకపోయినప్పటికీ కూడా 30% ఓట్ షేర్తో ఉంది. బట్ ఇక్కడ మా అబ్జర్వేషన్స్లో కనిపించింది ఏంటంటే 11.8% ఆఫ్ అన్డిసైడెడ్ ఓటింగ్ అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. సో దిస్ ఈజ్ అ వెరీ మేజర్ ఫిగర్. 11% ఆఫ్ అన్డిసైడెడ్ ఓటర్స్ ఉన్నారంటే ఇంకా లాంగ్ ఎలక్షన్ టైం కూడా చాలా ఉంది కాబట్టి స్లోగా బీజేపీ తన తాలూకా వ్యూహాలను పదును పెట్టి ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది అయితే మనకు కనిపిస్తుంది. జనరల్గా బీజేపీకి 5-10% మార్జిన్ కనిపించింది అంటే ఖచ్చితంగా అది ఎలక్షన్ యానిమల్, పొలిటికల్ యానిమల్. వాళ్ళ స్ట్రాటజీస్ కానీ వాళ్ళ వ్యూహాలు కానీ చాలా పదునుగా ఉంటాయి. సో రేపు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పుడు టీఎంసీలో అంతర్గత కలహాలను సృష్టించినా ఆశ్చర్యపోకర్లేదు, అక్కడ లీడర్షిప్స్ని వీళ్ళు తీసుకోగలిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్ అనేది ఐ ఆఫ్ ద నేషన్ అంటా నేను. అంటే కంపేర్ టు ఆల్ అదర్ ఎలక్షన్స్ మీరు అస్సాం చూసుకుంటే నార్త్ ఈస్ట్కి ముఖద్వారంగా అస్సాంని చూస్తాము. వేరే వెస్ట్ బెంగాల్కి వచ్చేటప్పటికి ఇండియా బ్లాక్లో మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ, సోనియా గాంధీకి సేల్ అవుతూ ఉన్న అతిపెద్ద రీజనల్ పార్టీ టీఎంసీ. అలాంటి టీఎంసీని మట్టి కనిపించింది అని అంటే సైద్ధాంతికంగా కానీ మోరల్గా కానీ మిగతా రాజకీయ పార్టీలు అనేవి కూడా వీకెన్ అవుతాయి. కాబట్టి 2029 ఎలక్షన్స్లో బిగ్ బ్లో అనేది ఫేస్ చేయాల్సి వస్తుందండి. రైట్ అండి. ఓకే, దేవేంద్ర గారు మీరు చెప్పండి. ఈ మధ్య జరిగిన బీహార్ ఎన్నికలు పార్టీలకు చాలా పాఠాలే నేర్పాయి. అందరం చూసాం కూడా. 5 రాష్ట్రాల ఎన్నికల ముంగిట బీజేపీ, కాంగ్రెస్ వాటి నుంచి ఏమైనా గ్రహించినట్లు కనిపిస్తోందా? ఖచ్చితంగా అండి. 2024 జనరల్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ ఏదైతే అనుకుందో ఆ 400 ఫిగర్ని రీచ్ కానప్పుడు మోడీ వేవ్ అన్నది కొంచెం సన్నగిల్లుతోంది, ప్రతిపక్షాలు కొంచెం బలం పుంజుకున్నాయి అన్న ఇండికేషన్ వచ్చింది. ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు టీడీపీ పైన, నితీష్ కుమార్ జేడీయూ పైన బీజేపీ డిపెండ్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సో అది 2014లో ఏదైతే ఒక చేంజింగ్ సిచ్యువేషన్ వచ్చిందో యూపీఏ రెజీమ్ నుంచి ఎన్డీఏ రెజీమ్కి, ఆ రెజీమ్ మళ్ళీ
టిల్ట్ అవుతోంది, ఇంకొక వైపుకి మారుతోంది అన్న సంకేతాలు వచ్చాయేమో అని విశ్లేషణలు స్టార్ట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ చూసుకుంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ కానీ, లేదా రీసెంట్ బీహార్ ఎలక్షన్స్ కానీ, హర్యానా ఎలక్షన్స్ కానీ, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ లో కొంచెం ఇండియా బ్లాక్ కి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చినా కానీ మిగిలిన అన్ని ఎలక్షన్స్, ఎస్పెషల్లీ మహారాష్ట్ర అండ్ బీహార్ ఎలక్షన్స్ లో ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ వచ్చాయి ఎన్డీఏకి. సో అక్కడ ఇండియా బ్లాక్ ఏదైతే బలం కొంచెం పెరుగుతోంది అని అనుకున్నామో ఆ ఇండికేషన్స్ అన్ని కూడా మళ్ళీ చెరిగిపోయాయి. సో ఒకటి మనకు బీహార్ ఎలక్షన్స్ నుంచి లేదా హర్యానా ఎలక్షన్స్ నుంచి కూడా ఇండియా బ్లాక్ నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే అక్కడున్న ప్రాంతీయ పార్టీల్ని, ముఖ్యంగా ఇండియా బ్లాక్ లో ఆల్రెడీ ఉన్న పార్టీల్ని, హర్యానా విషయంలో ఆప్ని దూరం చేసుకోవడం, అలాగే ఇక్కడ బీహార్కి వచ్చేటప్పటికి చివరి వరకు కూడా ఈ క్యాలిక్యులేషన్స్ ని, టికెట్ షేరింగ్ ని ఫైనలైజ్ చేసుకోలేకపోవడం చాలా దారుణమైన ఫలితాలకి దారితీసింది. అది మనం ఇండియా బ్లాక్ పరంగా చూసుకున్నప్పుడు. బట్ బీజేపీకి ఏంటి అంటే 2024లో అనుకున్న ఫలితాన్ని సాధించినప్పటికీ కూడా ఆ తర్వాత హర్యానాలో, ఈవెన్ బీహార్, మహారాష్ట్రలో కూడా విజయం సాధిస్తుందేమో, కానీ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ కూడా మనకు ముందొచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రిడిక్షన్స్ అన్ని కూడా టఫ్ ఫైట్ నే ఇండికేట్ చేశాయి తప్ప ఇలాంటి ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ ని ఇండికేట్ చేయలేదు. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు బీజేపీ ఇంకా బలపడింది. ముఖ్యంగా తన హిందుత్వ అజెండా ఏదుందో దాన్ని బలంగా తీసుకెళ్ళగలిగింది. ఎలక్షన్ ఇంజనీరింగ్ ని కూడా తను ఓవర్ అండ్ పీరియడ్ ఆఫ్ ద టైం ప్రూవ్ చేసుకుంటోంది. బట్ ఇంతకు ముందు ఉన్న ఎలక్షన్స్ కి, ఈ 5 స్టేట్ ఎలక్షన్స్ కి ఒక చేంజింగ్ పర్స్పెక్టివ్ ఏంటి అంటే, ఇందాక ప్యానలిస్టులు చెప్పినట్లు కూడా మనకి ఇక్కడ ఉన్న ఈ 5 స్టేట్స్ లో నాకు తెలిసి ఇందాక రవికుమార్ గారు చెప్పినట్లు వెస్ట్ బెంగాల్ తో పాటు అస్సాం ఎలక్షన్స్ అన్నవి కాంగ్రెస్ కి అలాగే బీజేపీకి కొన్ని పాఠాలు నేర్పించబోతున్నాయి. ఎందుకు అంటే ఈ 5 స్టేట్స్ లో అస్సాంలో మాత్రమే కాంగ్రెస్ అలాగే బీజేపీ డైరెక్ట్ గా కాంపీట్ అవబోతున్నాయి. మిగిలిన చోట్ల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, లేదా వీళ్ళు అక్కడున్న ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంపీట్ అవబోతున్నారు. దాంతో పాటు మనకు అస్సాంలో ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా కనిపించబోతున్నాయి. ఎస్పెషలీ మనకు బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఈ ఇష్యూ ఒకటి, అలాగే మణిపూర్ ఇష్యూ ఒకటి. ఇండియా బ్లాక్ ఎంతవరకు దీన్ని క్యాపిటలైజ్ చేసుకోగలుగుతుంది అన్నది ఒక స్ట్రాంగ్ పాయింట్ అయితే, బంగ్లాదేశ్ లో ముదురుతున్న ఈ యాంటీ హిందూ గొడవలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి బెనిఫిట్ కాబోతున్నాయి, దాన్ని ఏ విధంగా ఎలక్షన్స్ లో, ఖచ్చితంగా దీన్ని ఎలక్షన్స్ లో ప్రొజెక్ట్ చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. అది వెస్ట్ బెంగాల్లోనూ చేస్తారు, అస్సాంలోనూ చేస్తారు. సో ఈ వలసల్ని, అదే విధంగా ఇక్కడ జరుగుతున్న ఈ హిందువుల పైన దాడుల్ని, ముస్లింల యొక్క ఓట్ బ్యాంక్ ఏ విధంగా కన్సాలిడేట్ అవుతుంది. మనకు బీహార్ ఎలక్షన్స్ లో కొంతవరకు ముస్లిం ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కి, ఈ యాదవ్ ఓట్ బ్యాంక్ అలాగే మనకు అక్కడ ఆర్జేడీకి ఫేవర్ అవుతుంది అనుకున్నా, కానీ మనకు ఇక్కడ అసదుద్దీన్ ఓవై ఈ పార్టీ అక్కడ వెళ్ళి కాంపీట్ చేయడం వల్ల అది డైవర్జ్ అయిపోయింది. సో అటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నది కూడా మనం చేసుకోవాలి. అదే అండి. ఓకే, చర్చ. నగేష్ గారు, ఒక అస్సాం గురించి మాట్లాడితే ఇటీవల వచ్చిన కొన్ని సర్వేలు అస్సాంలో 3వ సారి కూడా బీజేపీదే విజయం అంటున్నాయి. అయితే అసలు అక్కడ హిమంత 5 ఏళ్ల పాలన ఎట్లా ఉందండి? ఇప్పుడు హేమంత్ ఇప్పుడు కొన్ని సమస్యల్లో ఉన్నాడు ఆయన. అది నెంబర్ 1 సమస్య ఏమిటంటే, ఇప్పుడు అక్కడ డెమోగ్రాఫిక్ చేంజెస్ చాలా పెద్ద ఎత్తున జరిగిపోయి అక్కడ. అంటే కొన్ని చోట్ల ఏదైతే మైనారిటీస్ ఇంతకుముందు ఉండేవాళ్ళు, వాళ్ళు మెజారిటీగా ఉన్నారు చాలా జిల్లాల్లోనే. సో ఇప్పుడు ఏమిటంటే ఈయన ఇప్పుడు హిందుత్వ ప్లాంక్ ఇచ్చేస్తే అది కొంత మటుకు క్లిక్ అవుతుంది, కానీ మొత్తం క్లిక్ కాదు. ఎందుకైతే కాంగ్రెస్కి ముస్లిం ఓటు బాగా వస్తుంది, ఎందుకైతే వాళ్ళ పాపులేషన్ బాగా పెరిగిపోయింది. దాని తర్వాత రెండోది ఏమిటంటే, ఇటీవలే ఒక అస్సామీస్ సింగరు, ఆయన ఏమిటంటే సింగపూర్లో చనిపోయాడు. ఆయనకి ఏమిటంటే చాలా పాపులారిటీ ఉంది. సో అతను ఏమిటంటే సింగపూర్లో స్విమ్మింగ్ పూల్లో చనిపోతే మర్డర్ అంటున్నారు కొంతమంది. సింగపూర్ ప్రభుత్వం ఏమంటున్నదంటే లేదు, యాక్సిడెంటల్ డెత్ అని వాళ్ళు అంటున్నారు. సో ఇదేమిటంటే ఒక సమస్య ఒకటి క్రియేట్ చేసింది హేమంత్ బిశ్వా శర్మకి. అయితే ప్రభుత్వం పర్ఫార్మెన్స్ ఎట్లాగుందంటే ఈ లాస్ట్ 5 ఇయర్స్లోని ఆర్బీఐ అంచనా ప్రకారం
అస్సాం ఒక లీడింగ్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ పారామీటర్స్లో ఉంది అస్సాము. సో ఒక ఈశాన్య రాష్ట్రం మనకి ఎకనామిక్ పారామీటర్స్లో ఇది ప్రోగ్రెసివ్ స్టేట్స్ లైక్ మహారాష్ట్ర, తమిళనాడు కన్నా ముందు ఉందంటే అది డెఫినెట్లీ వీళ్ళకి ఒక క్రెడిట్ వస్తుంది. అయితే దాని తర్వాత మూడోది ఏమిటంటే అక్కడ ఇతను వీళ్ళతోటి ఏది నేషనల్ లీడర్స్ అందరూ అక్కడ తరచుగా వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు. అది కాకుండా నేషనల్ సపోర్ట్ వస్తున్నది. ఏది 2-3 రోజుల కిందటే ప్రధానమంత్రి గారు ఈ వందే భారత్ ట్రైన్ క్యాల్కటా నుంచి గువాహటికి ఇనాగరేట్ చేశారు. అదొక పెద్ద విషయం. గువాహటికి వందే భారత్ ట్రైన్ క్యాల్కటాకు వచ్చింది. ఈ 2 రాష్ట్రాల్లో, వెస్ట్ బెంగాల్లో కానీ అస్సాంలో కానీ 2 రాష్ట్రాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల దృష్టిలో ఆ ట్రైన్ వేశారు అనేది ఒక అలిగేషన్ ఉంది, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది. సో కొన్ని పర్ఫార్మెన్స్ చూస్తే అస్సాంలో పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. బట్ ఇప్పుడు ఏమిటంటే అతని సమస్య ఏమిటంటే ఇప్పుడు రోహింగ్యాస్ని రాకుండా చేసుకోవాలి. బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే పారిపోయి వస్తున్నారో, లేకపోతే ఎవరైతే బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేటర్స్ వస్తున్నారో వాళ్ళందరినీ ఎట్లాగా ఆపుతారు. సో ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఈ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో, స్పెషల్ ఇంటెన్సివ్ రోల్ ఏదైతే చేశారో అది మరి ఈయనకి ఎంత మటుకు పనికొస్తుందో చూడాలి. చాలామంది నేను అనుకోవడం ఒక 57 లక్షల మందిని ఓటర్స్ లిస్ట్లోంచి డిలీట్ చేసేసారు. ఇతనికి ఇది పనికొస్తుందా లేకపోతే ఎట్లాగా తీసేసిన వాళ్ళు ఎవరో అని మనకి ఒక ఐడియా ఉంటే దాన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు ఈయనకే లాభం ఉంటుందో లేదో అనేది. రైట్, ఓకే అండి. రవికుమార్ గారు, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి వెన్నెముకగా ఉన్న హిమంతను ఢీకొట్టడానికి ఇండియా కూటమి సిద్ధంగా ఉందా అండి? అక్కడ ముస్లిం ఓట్ల సమీకరణలు ఎట్లా ఉండబోతున్నాయి? ఇక్కడ హిమాంత్ బిశ్వా శర్మ అనే వ్యక్తి మనందరికీ తెలిసిందే, ఇందాకలు కూడా నేను చెప్పడం జరిగింది. ఇదనే కాంగ్రెస్ మ్యాన్ ఓన్లీ. బట్ కాంగ్రెస్లో ఎప్పుడైతే తనకి గుర్తింపు రాలేదో, కాంగ్రెస్ నుండి తను బయటకు వచ్చిన తర్వాత తను ఫేస్ ఆఫ్ ద బీజేపీ ఫర్ నార్త్ ఈస్ట్గా తయారయ్యాడు. ఆయన తాలూకు ఇంపాక్ట్ ఎక్కడుంటే పక్క రాష్ట్రాల్లో కూడా బీజేపీ తను ఉపయోగించుకొని గెలవగలిగింది. దానికి రీజన్ ఏంటంటే హిమాంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ తాలూకా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ మొత్తం తెలుసుకున్నవాడు, ఆ రాష్ట్రాల్లో కానీ ఆ 7 కజిన్ స్టేట్స్లో కానీ. సో మోరోవర్ ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత తనతో పాటు ఎప్పుడైతే కాంగ్రెస్ రిపీటెడ్గా ఎలక్షన్స్ ఓడిపోతూ వస్తుందో దేశవ్యాప్తంగా, సో కాంగ్రెస్ క్యాడర్లో కానీ కాంగ్రెస్ లీడర్షిప్లో కానీ కొంత మానసిక స్థైర్యం కోల్పోతారు. కాబట్టి వాళ్ళందరికీ హిమాంత్ బిశ్వా శర్మ మావాడే కదా, కాంగ్రెస్ ఓడైనా బీజేపీలో ఉన్నాడనే ఒక ఫీల్ క్రియేట్ అవ్వడానికి, అంటే ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్స్ పరంగా చూసుకుంటే బీజేపీ ఎంత ప్రయత్నించినా కూడా ఏంటంటే ఒకసారి వెళ్ళడానికి అవకాశం స్కోప్ ఉంటుంది కానీ రెండోసారి రావడానికి కొంత స్కోప్ అనేది ఉండదు. అలాంటి పరిస్థితుల్లో 10 ఏళ్ళు తను రూలింగ్ని గెలవడం జరిగింది. ఇట్స్ ప్యూర్లీ అనే హిమాంత్ బిశ్వా శర్మ విన్ అనే అంటారు అందరూ కూడా. అయితే రిపీటెడ్గా గతంలో కాంగ్రెస్ పరిపాలన ఉండేటప్పుడు అస్సాంలో జరిగిన ఇన్ఫిల్ట్రేషన్స్ కావచ్చు కానీ, లేకపోతే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ లోకల్ అస్సామీస్కి, లేకపోతే అక్కడ మిగతా బోర్డర్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి పడకపోవడం, కొంత ఇన్ ట్రైబ్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇష్యూస్ జరగడం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం చూస్తూ ఉండేవాళ్ళం. అయితే లాస్ట్ 10 ఇయర్స్లో హిమాంత్ బిశ్వా శర్మ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ కానీ, లేకపోతే అక్కడ వెల్ఫేర్ కానీ, లేకపోతే నార్త్ ఈస్టర్న్లో డెవలప్మెంట్ ఫేస్, అస్సాం గౌహటి అనేది 7 కజిన్ స్టేట్స్కి గేట్వే కాబట్టి డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్స్లో చాలా అద్భుతమైన పనితీరు కనిపించిందనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఎస్ఐ ఏదైతే మనం ఇన్సెంటివ్ రివిజన్ ద్వారా ఓట్స్ని డిలీట్ చేసుకుంటూ పోయిన దగ్గర ఫేక్ ఓట్స్ ఎలానూ పోతాయి. బట్ కొంత ముస్లిం ఓటర్స్ కూడా బీజేపీకి ఓటేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ అలాంటి సందర్భంలో ఇప్పుడు ఆ ముస్లిం పాకెట్స్ అరౌండ్ 18 to 22 పాకెట్స్ ఎక్కడైతే ముస్లిం కన్సాలిడేషన్ పాకెట్స్ ఉన్నాయో ఆ పాకెట్స్ ఏమైనా తేడా జరిగితే, ఏమైనా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కానీ ఉంటే
నిజంగానే ఖచ్చితంగా అది టైట్ ఫైట్గానే మనం చూడాలి. ఎందుకంటే అంత కేక్ వాక్గా ఏమీ కాదు. కాంగ్రెస్ కూడా అక్కడ తన గొగోయ్ సన్ ఉన్నాడు, బట్ అంత పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఎంపీగా గెలుస్తూ వచ్చాడు, కానీ ఎప్పుడు కూడా ఏంటంటే స్ట్రాంగ్ ఫేస్గా అతను ఎమర్జ్ అవ్వలేకపోయాడు ఫాదర్ ఉండేటప్పుడు కూడా. ఆయన రాహుల్ కోటరీలో కీలకమైన వ్యక్తి కూడా. అయితే ఇప్పుడు అస్సాంకి సెలక్షన్ కమిటీకి ప్రియాంక గాంధీని కాంగ్రెస్ అపాయింట్ చేసింది. సో ఈ పర్టికులర్ ఫేట్ ఏమైనా వాళ్ళ తాలూకా అదృష్టాన్ని చేంజ్ చేస్తుందా లేదనేది మనం అందరం చూడాల్సిన విషయం. ఇంకా 3-4 months టైం ఉంది కాబట్టి మీరు అన్నట్టుగా ఏంటంటే ఎస్ఐఆర్ తర్వాత ఫైనల్ ఓటర్స్ పబ్లిష్ అయిన తర్వాత అస్సాం డైనమిక్స్ ఎలా ఉంటాయి అనేది క్యాంపెయిన్లో కానీ రిమైనింగ్ లోకల్ కన్సల్టేషన్స్ ఎలా ఉంటాయో చూసుకున్న తర్వాతనే మనం ప్రెడిక్ట్ చేయగలం తప్ప ఇప్పటికిప్పుడే చెప్పే అవకాశాలు లేవు. అయితే చూడడానికి బీజేపీ బలంగా ఉన్నదనేది వాస్తవం. ఎందుకంటే ఫేస్ చాలా స్ట్రాంగ్ ఫేస్ ఉంది. ముఖ్యమంత్రిగా హిమాంత్ కూడా చాలా మంచి పెర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి ఇప్పటికిప్పటికి బీజేపీకి అస్సాంలో వచ్చిన పెద్ద నష్టం ఏమైతే ఏమీ లేదనేది నా అభిప్రాయం. అయితే హిమంతాకి ఛాలెంజెస్ ఏం లేవా అండి? అయితే ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజెస్ ఏం మొన్న జరిగిన 5 years బ్యాక్ జరిగిన ఎలక్షన్స్లో ఆయన ఏమీ ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఏమీ రాలేదు కదా. కాంగ్రెస్ వాజ్ ఆల్సో వన్ ఏ గుడ్ నెంబర్ ఓవర్ దేర్ ఇన్ అస్సాం. సో ఇక్కడ ఎందుకే చెప్తున్నా, 18 నుండి 22 ముస్లిం డామినెంట్ పాకెట్స్ ఉన్నాయి. ఆ ముస్లిం డామినెంట్ పాకెట్స్ అనేవి దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కానీ లేకపోతే బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలతో కానీ ఏవైనా ప్రొవోకింగ్ జరిగింది అనుకోండి, కాంగ్రెస్ వైపు మళ్ళీ వాళ్ళు టర్న్ బ్యాక్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో హిమాంత్ విశ్వాస్ శర్మకి టైట్ ఫైట్గానే కనిపిస్తుంది. ఇది అంత ఈజీ కేక్ వాక్గా అయితే ఏమీ ఉండదు. రైట్, ఓకే అండి. దేవేంద్ర గారు, కేరళ విషయం మాట్లాడదాం. కేరళ విషయంలోనూ పినరయి విజయంది హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఉన్నారు. మరి ఎల్డీఎఫ్ను పినరయి విజయ్ బాట పట్టిస్తారా? ఆయన 10 ఏళ్ల పాలన ఏం చెబుతోందండి? మనకు యాక్చువల్గా కేరళలో ఎప్పటి నుంచినో మనకు ఈ లెఫ్ట్ ఐడియాలజీ అన్నది వేళ్ళూనుకుని ఉన్న ఒక ఐడియాలజికల్ కొహిషన్ కనిపిస్తుంది కేరళలో. మనకు ఒకప్పుడు త్రిపుర, వెస్ట్ బెంగాల్లో కొంచెం లెఫ్ట్ పార్టీలు ఉన్నా, వేరే పార్టీలైనా కానీ లెఫ్ట్ భావజాలం ఉన్నా కానీ కేరళనే మెయిన్ లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ ఉన్న ఒక స్టేట్ గా మనం ప్రొజెక్ట్ చేసేవాళ్ళం. ఎప్పుడు కూడా ఈ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కాంపిటీషన్ లో ఒక టర్మ్ వాళ్ళు ఒక టర్మ్ వీళ్ళు ఉండేది. కానీ లాస్ట్ ఈ కోవిడ్ టైంలో పినరయి విజయన్ యొక్క వెల్ఫేర్ మెజర్స్, ఎస్పెషల్లీ హెల్త్ మినిస్టర్ యొక్క గుడ్ పర్ఫార్మెన్స్, అలాగే పినరయి విజయన్ యొక్క చరిష్మా, ఎస్పెషలీ ఆయన చరిష్మా అన్నది లాస్ట్ టైం కన్సిక్యూటివ్ విక్టరీ రావడానికి సిపిఎం కి చాలా బాగా ఉపయోగపడింది. బట్ అప్పుడున్న పరిస్థితులు, ఎస్పెషల్లీ లాస్ట్ టైం మనకు 140 seats, అరౌండ్ 140 seats ఉంటాయి కేరళలో. ఆల్మోస్ట్ 100 seatలను గెలిచింది ఎల్డిఎఫ్. యూడిఎఫ్ చాలా దారుణంగా పర్ఫార్మ్ చేసింది లాస్ట్ టైము. ఆ తర్వాత రాహుల్ గాంధీ వాయనాడ్లో కంటెస్ట్ చేయడం, ఇప్పుడు ప్రియాంక గాంధీ అక్కడ ఉండటం, దాంతోపాటు అక్కడ మనకు ట్రెడిషనల్ గా ఎల్డిఎఫ్ అన్నది సెంట్రల్ అండ్ సౌత్ కేరళలో బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. నార్థర్న్ కేరళ రీజియన్ లో మనకు కాంగ్రెస్ బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది, ఈ మలప్పురం, త్రిశూర్ ఈ రీజియన్. కానీ లాస్ట్ టైం కాంగ్రెస్ యొక్క ఓట్ షేర్ అనేది ఈ మలప్పురం, త్రిశూర్ లో చాలా బాగా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంటుందా లేదా అన్నది ఒక ఆస్పెక్ట్ కేరళ ఎలక్షన్స్ జరిగినప్పుడు. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, మనకు బీజేపీ అన్నది ఇప్పటి వరకు సీట్లు గెలవలేకపోయినా కూడా 2019 కానీ 2024 లోక్సభ ఎలక్షన్స్ తీసుకున్నా కానీ ఇప్పటి వరకు అక్కడ ఖాతా ఓపెన్ చేయకపోయినా, మనకు 2024లో అక్కడ సురేష్ గోపి గెలిచారు త్రిశూర్ నుంచి. దాంతో పాటు రీసెంట్ గా ఒక 2 weeks బ్యాక్ మనకు మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. లార్జెస్ట్ మున్సిపల్ త్రివేంద్రం ఉంటే అందులో 100 seats ఉన్నాయి త్రివేంద్రం మున్సిపాలిటీలో. అందులో దాదాపు 50 స్థానాలు బీజేపీ గెలిచింది. ఎల్డిఎఫ్ కేవలం 29 స్థానాలకే ఉండిపోయింది. సో దాంతోపాటు లాస్ట్ ఎలక్షన్స్ లో మోర్ దెన్ 10%, ఆల్మోస్ట్ 12% ఓట్ బ్యాంక్ ని సాధించగలిగింది బీజేపీ. సో బీజేపీ అన్నది ఖచ్చితంగా ఎమర్జ్ అవుతుంది. సీట్ల పరంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి ఇంకా రాకపోయినప్పటికీ కూడా లాస్ట్ ఆబ్వియస్లీ ఇప్పుడు సెంటర్ లో పవర్ ఉంది కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ స్టిల్ ఐడియాలజికల్ గా అక్కడ కాంగ్రెస్ తో కాకుండా లెఫ్ట్ తో తన ఫైట్ ని పెట్టుకొని, ముఖ్యంగా ఈ సౌత్ లో లెఫ్ట్ భావజాలాన్ని తగ్గించి హిందుత్వ భావజాలాన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సో ఇక్కడ నార్త్ లో ఏమో మనకు లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెస్ కనిపిస్తుంటే, సౌత్ కేరళలో ఏమో బీజేపీ వర్సెస్ లెఫ్ట్. అది కన్సాలిడేటెడ్ గా కనిపించకపోవచ్చు, బట్ ఐడియాలజికల్ గా అక్కడ బీజేపీ తన పాగాని వేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తుంది.
దాంతోపాటు ఈ రీసెంట్ ఈ గోల్డ్ స్కామ్ కొంతవరకు పినరయ్ విజయన్ యొక్క ఈ చరిష్మాని తగ్గించడం జరిగింది. దాంతోపాటు ఈ రీసెంట్ టైమ్స్ లో కేరళని మళ్ళీ ఈ వెల్ఫేర్ అలాగే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పరంగా చూసుకున్నప్పుడు కేరళని వన్స్ అగైన్ తను చాలా ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. ఇన్ఫాక్ట్ పావర్టీని కంప్లీట్ గా ఎలిమినేట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఇది అని మనకు ప్రకటించడం కూడా జరిగింది. కానీ అవుట్ సైడర్స్ కి ఈ విధమైన పిక్చర్ ఉంటే ఇన్సైడ్ కేరళలో ఏమో స్టిల్ ఇంకా డైవర్జెస్ చాలా ఉన్నాయి. ఈ లెఫ్ట్ భావజాలం తగ్గిపోవడం అన్నది. అట్లాగే దేవేంద్ర గారు, బెంగాల్లో టీఎంసీ చూడొచ్చు, కేరళలో సిపిఎం పార్టీలు కూడా చూస్తే దాదాపు ఒంటరి పోరికే సిద్ధమవుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి ఐక్యత ఎట్లాంటి ప్రభావం చూపుతుంది? ఆ ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా అండి. అంటే ఇది ఇక్కడ స్ట్రక్చరల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఎస్పెషల్లీ సిపిఎం కాంగ్రెస్ తో కలిసే పరిస్థితులు లేదండి. లాస్ట్ టైం కూడా ఇది ఒకసారి జరిగింది. అక్కడేమో కలిసి పోటీ చేసి కేరళలో ఏమో ఒకరితో ఒకరు పోటీ పడ్డం అన్న సిచ్యువేషన్ లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కూడా జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ ఎల్డిఎఫ్ వర్సెస్ యూడిఎఫ్ గా ఉంది. యూడిఎఫ్ లో ముస్లిం లీగ్ సెకండ్ లార్జెస్ట్ పార్టీ లాస్ట్ టైం. కాంగ్రెస్ యూడిఎఫ్ ని లీడ్ చేస్తుంది. సో ఇక్కడ ఇండియా బ్లాక్ లో కలిసి పోటీ చేసే పరిస్థితి లేదు, సో స్ట్రక్చరల్ గా చూసుకున్నప్పుడు. కానీ వెస్ట్ బెంగాల్లో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. లాస్ట్ టైం అటువంటి సంకేతాలు జరిగాయి. సో ఇంకా మనకు కొంచెం టైం ఉంది కాబట్టి ఈ అలయన్సెస్ అనేవి డెఫినెట్ గా కేరళలో అయితే కమ్యూనిస్టులు కాంగ్రెస్లు కలిసి బీజేపీ పైన పోటీ అటువంటి సిచ్యువేషన్ ఉండదు. అలాగే ఈ మూడు కూడా సొంతంగానే పోటీ చేస్తాయి కేరళ పిక్చర్ వరకు. బట్ మిగిలిన స్టేట్స్ లో ఏ విధంగా చూస్తాయి? ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఒకప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్య, జ్యోతి బసు లాంటి స్టాల్ వార్డ్స్ ని ఉంచి దాదాపు 40 ఏళ్ల పాటు పరిపాలించిన చరిత్ర ఉంది కమ్యూనిస్ట్ పార్టీలకి. సో అక్కడ ఈ కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. ఇందాక పెద్దలు చెప్తున్నట్లు ఈ 38% ఒక్క ఎలక్షన్ పీరియడ్ లో బీజేపీ రావడానికి మేజర్ రీజన్ ఆ ఎంటైర్ సిపిఐ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా బీజేపీకి షిఫ్ట్ అయిపోవడమే. సో తిరిగి దాన్ని ఏ విధంగా రీగెయిన్ చేసుకోవడానికి కమ్యూనిస్ట్ పార్టీలు ట్రై చేస్తాయి. ఖచ్చితంగా అది ఫెయిల్ అవుతుంది. బట్ ఎంత మేర ఈ డైవర్జెన్స్ అన్నది వస్తుంది అన్నది అది కూడా చాలా ఇంపార్టెంట్. నగేష్ గారు, లక్షల ఓట్లు తొలగించారని మమతా స్టాలిన్ ఆరోపిస్తున్నా సరే సర్ సజావుగానే జరిగిందని ఈసీ చెబుతోంది. అయితే ఈ నేపథ్యంలో సర్ ప్రభావం బంగాల్, తమిళనాడుపై ఎట్లా ఉండొచ్చండి? అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అభిషేక్ బెనర్జీ మొన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కలిసాడు. వాళ్ళిద్దరికీ ఘర్షణ జరిగింది. ఈయన ఏమన్నాడంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చాలా అగ్రెసివ్గా ఉన్నాడు అని చెప్పాడు. అయితే ఇప్పుడు దీనివల్ల కొంతమంది ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారో, చనిపోయిన వాళ్ళు, మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు, ఈ లిస్టులో లేని వాళ్ళు, వీళ్ళని తీయడంతో మరి ఎక్కడ బీహార్లో ఏమీ ఇంపాక్ట్ కాలేదే. ఎవరు బీహార్లో ఓటర్స్ డిలీట్ అయినందువల్ల కాలేదన్నారు కదా. బీహార్లో అసలు చాలా ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. అది ఈ ఓటర్ డిలీషన్ వల్ల కాలేదు కదా. తర్వాత ఏమిటంటే వెతుకుతున్నారు, కారణాలు వెతుకుతున్నారు కాంగ్రెస్ వాళ్ళును ఇండియా అలయన్స్ వాళ్ళు. నేను అనుకోను దీనివల్ల ఏది ఇంపాక్ట్ ఉంటుందని. ఎందుకంటున్నానంటే వెస్ట్ బెంగాల్లో డెమోగ్రఫీ చాలా సివియర్గా చేంజ్ అయిపోయింది. ఒక 7-8 జిల్లాల్లోని ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్స్గా అయిపోయి ఇప్పుడు ఈరోజు ఏమిటంటే కాశ్మీర్ తర్వాత మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ముస్లిం పాపులేషన్ వెస్ట్ బెంగాల్లో ఉంది. ఎంత ఉందంటే 34% పాపులేషన్ వెస్ట్ బెంగాల్లో ముస్లిం పాపులేషన్ ఉంది. సో ఇప్పుడు ఎస్ఐఆర్లో ఎంతమందిని తీసేసినా కూడా దీనివల్ల ఏమీ ఇంపాక్ట్ కాదు. ఎస్ఐఆర్లో ఎప్పుడైతే తీస్తారో హిందువుల్ని తీస్తారు, ముస్లింని తీస్తారు. అయితే అక్కడ ఏమిటంటే అక్కడ ఫుల్గా ఒక కమ్యూనల్ క్యాంపెయిన్ జరుగుతుందండి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బీజేపీ ఏమిటంటే తన హిందుత్వ కార్డు ప్లే చేస్తుంది. మమతా బెనర్జీ మనకి అందరికీ తెలుసు ఏమిటంటే ఆవిడ మైనారిటీ కార్డు ఆవిడ ప్లే చేస్తుంది. సో దీంట్లో ఏమిటంటే ఎవరు గెలుస్తారు అనేది మనకి మార్చి, ఏప్రిల్, మేలో ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతాయో అప్పుడే తెలుస్తుంది. కానీ ఎస్ఐఆర్ వల్ల నేను అనుకోవడం
ఒక ఎలక్షన్సే తారుమారు అయిపోతాయి అని అనుకోను. ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఇది ఎస్ఐఆర్ రిజల్ట్స్ వచ్చాయి. 2 కోట్ల ఎంతమందినో ఎస్ఐఆర్ తీశారు. మరి ఉత్తరప్రదేశ్ ఇది బీజేపీ కావాల్సిన స్టేటే కదా. సో ఇప్పుడు అక్కడ 2 crore తీసేస్తే అక్కడ బీజేపీ ఓడిపోవాలని చేశారా అంటే మనకి ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉండాలనేది నేను పర్సనల్గా భావిస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ ఎన్నిసార్లు మనకి ఎన్నికలు కండక్ట్ చేసింది, ఎప్పుడు మన ఇంత సివియర్ అలిగేషన్స్ రాలేదు. ఇంతకుముందు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారంటే మీ టైంలో కూడా ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు, ఇది ఎంఎస్ గిల్ కానీ, దాని తర్వాత రమాదేవి కానీ, టిఎన్ శేషన్ కానీ, వీళ్ళు అందరు టెన్యూర్స్ అయిపోయిన తర్వాత మీరు వాళ్ళకి రాజ్యసభ టికెట్స్ కానీ లేకపోతే ఇది గవర్నర్స్ కానీ అన్నీ చేశారు. సో ఇప్పుడు ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఈయన ఒక్కడనే టార్గెట్ చేయడం అనేది నేను అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకైతే సుప్రీంకోర్టు ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేస్తున్నారో దానికి ఏంటంటే కితాబ్ ఇచ్చింది, కరెక్ట్గా చేస్తున్నారు అనేది సుప్రీంకోర్టు అంటున్నది. రవి గారు మీరు చెప్పండి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వరుసగా 4వ అధికారం నిలబెట్టుకునే ఛాన్స్ ఉందండి, లేకపోతే 2024 లోక్సభ ఫలితాల ఊపుతో బీజేపీ సారి గెలుపు తీరానికి చేరుకుంటుందా? మీరేమంటారు? సార్, గుజరాత్లో కూడా బీజేపీ 4వసారి అధికారంలో మళ్ళీ రాబట్టుకోగలిగింది అని అంటే ప్రతి స్టేట్కి తన తాలూకా లక్ష్యాలు ఉంటాయి. అక్కడున్న క్యాంపెయిన్ కావచ్చు, అక్కడున్న లీడర్షిప్ క్వాలిటీ, ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్, స్టేక్ హోల్డర్స్ తాలూకా కెపాసిటీస్ మీద ఆధారపడి ఉంటాయి ఎలక్షన్స్. ఇక్కడ బీహార్లో ఏదైతే మొన్న మనం చూసామో సేమ్ ఎస్ఐఆర్ మీద కానీ, ఓట్ చోరీ అని చెప్పి రాహుల్ గాంధీ క్యాంపెయిన్ చేయడం కానీ, విపక్షాలన్నీ ఇండియా బ్లాక్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి మద్దతు పలకడం కానీ, ఇవన్నీ మనం చూసాం. అల్టిమేట్గా అయితే అక్కడ ఎవరైనా పర్సనల్గా ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవ్వాలి కదా. ఇప్పుడు ఎస్ఐఆర్లో నేను ఎలిజిబుల్ ఓటర్ని అయినా కూడా నన్ను తీసేశారు అని చెప్పి ఏ ఒక్క ఓటర్ అయినా మీడియాలోకి కానీ, లేకపోతే మీలాంటి పాపులర్ మీడియా హౌసెస్కి వచ్చి కానీ, లేకపోతే పత్రికల ద్వారా కానీ ఎస్ నా ఓటు పోయింది, నాకు అన్ని రైట్స్ ఉన్నా కూడా నా ఓటు తీసేశారు అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే లేదు. సో దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకున్న కాన్సెప్ట్, క్యాంపెయిన్ కాన్సెప్ట్ ఉందో ఓట్ చోరీ అనేది ఒక విధంగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. అంటే అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని పిలుచుకోబలే భారతదేశంలో 140 కోట్ల మంది పాపులేషను, దశాబ్దాలుగా ఎన్నికలు జరుగుతున్న మన భారతదేశం తాలూకు ప్రతిష్టని అంతర్జాతీయంగా ఏంటి అసలు ఎలక్షన్స్ ప్రక్రియ సరిగా లేదు అనుకునే పరిస్థితి తీసుకురావడం అనేది కాంగ్రెస్కి ఒక విధంగా నష్టమే చేకూరుస్తుంది తప్ప లాభం చేకూర్చదు. సో ఇక్కడ కాంగ్రెస్ తన వ్యూహాలని పదును పెట్టాలి. ఆర్గనైజేషనల్గా వాళ్ళు ఎక్కడైతే వీకెన్ ఉన్నారో వాటిని స్ట్రెంగ్తన్ చేసుకునే మార్గాలు వెతుక్కోవాలి, లీడర్షిప్ని డెవలప్ చేసుకోవాలి తప్ప కేవలం ఎస్ఐఆర్ మీదనో లేకపోతే ఓట్ చోరీ అనే ఒక కాన్సెప్ట్ మీదనో క్యాంపెయిన్ చేసి ఎలక్షన్స్కి వెళ్ళి ఓడిపోయాక ఇది తప్పిదం జరిగిందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్ఫెక్ట్గా ఉందనంటే ఉందని కూడా నేను అన్నాను. ఎందుకంటే తప్పులు అనేవి ఎక్కడ జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఆల్ ఎ రిడెండెన్సీ ఆఫ్ డేటా అంటాను నేను. అంటే దశాబ్దాలుగా పేరుకుపోయిన డేటాని వాళ్ళు క్లీనప్ పోవడం వల్ల వచ్చిన సమస్య ఏంటంటే ఒకే ఇంటి నెంబర్లో 100 ఓట్లు 200 ఓట్లు ఉండడం, సడన్గా ఈ ఎస్ఐఆర్ రివిజన్కి వెళ్ళేటప్పుడు ఆ 100 ఓట్లు అక్కడ లేవని చెప్పి తీసేయడం, ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే వీళ్ళేమో ఎస్ఐఆర్లో ఓటర్స్ని తీసేశారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించడం, ఇది ఒక తప్పుడు వాదనగా చూడాలి. వేరేజ్ కమ్స్ టు వెస్ట్ బెంగాల్కి మీరు అడిగిన క్వశ్చన్ చెప్పండి కంటిన్యూ చేయండి రవి గారు, కంటిన్యూ చేయండి. వేరేజ్ వెస్ట్ బెంగాల్కి వచ్చేటప్పటికి మమతా బెనర్జీ టాల్ ఫేస్. వేరే బీజేపీకి వచ్చేటప్పటికి అక్కడ సుధేందు అధికారి ఉన్నాడు, ఇంకొక చౌదరి ఎవరో ఉన్నారు. బట్ వాళ్ళిద్దరూ కూడా మమతా బెనర్జీని ఢీకొనేంత ఫేస్ అయితే అక్కడ లేదు. ఇక్కడ చూడాల్సిందంతా మోడీ అమిత్ షా వ్యూహాలు ఫలించాలే తప్ప అంతకు మించి వాళ్ళ అదృష్టం పరీక్షించుకోవడానికి ఏం లేదు. అయితే గతంలో పర్ఫార్మెన్స్ బాగా చేశారు కాబట్టి. రవి గారు, బంగ్లాదేశ్లో అల్లర్ల ప్రభావం కూడా బెంగాల్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? అంటే హిందూ ఓటర్స్ని కన్సాలిడేటెడ్ చేయాలనుకునే ప్రయత్నం ఏదైతే బీజేపీ చేస్తూ ఉందో దానికి మొన్న 77 సీట్లు వచ్చినాయి, 30% ఓట్ షేర్ వచ్చింది అనేది మనం చూసాం. అయితే ఇంకా హిందూ ఓట్లు పోలరైజ్ అవుతాయంటే ఎవరికి అవ్వండి. ఎందుకంటే ఒక వ్యక్తిన్నమో ఒక పార్టీన్నమో 100కు 100% ఓట్లు ఎవరు వేయరు అనేది మనకి ప్రూవ్ అయ్యింది కూడా అన్ని ఎలక్షన్స్లో కూడా. రైట్, ఓకే అండి. దేవేంద్ర గారు,
తమిళనాడు ఫైట్, ఇట్స్ ఎ గుడ్ ఫైట్. యా, ఓకే రవి గారు, రైట్, ఓకే. దేవేంద్ర గారు మీరు చెప్పండి తమిళనాడు గురించి. మనం తమిళనాడులో సీఎం స్టాలిన్ సంక్షేమ పథకాలు డిఎంకేను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాయా? ఈ ఎన్నికల్లో అన్నా డిఎంకే తన ఉనికిని చాటుకోవడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తుంది? మనకు అంతో ఎంతో తెలుగు రాష్ట్రాలకి మోర్ రిలేటబుల్ గా అనిపించబోయేది మనకు తమిళనాడు ఎలక్షన్స్ అండి. సో తమిళనాడు ఎలక్షన్స్ లో ఒకప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ అంటేనే జయలలిత వర్సెస్ కరుణానిధిగా ఒక టర్మ్ ఆవిడ, ఒక టర్మ్ ఈయన. సో ఆ ఎరా ఎండ్ అయిపోయింది లాస్ట్ ఎలక్షన్స్ తో. డిఎంకేకేమో వారసుడిగా స్టాలిన్ వచ్చారు, సీఎం అయ్యారు, ఆల్మోస్ట్ 500+ ప్రామిసెస్ ఇచ్చారు. దాంతోపాటు ఆయన నెక్స్ట్ జనరేషన్ ని కూడా ఉదయనిధి స్టాలిన్ రూపంలో ఆయన అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన కూడా తన మార్క్ పాలిటిక్స్ ని చూపిస్తున్నారు. అలాగే క్రిటికల్ కామెంట్స్ ఈ సనాతన ధర్మం గురించి, టెంపుల్ గురించి చూపిస్తున్నారు. బట్ వేరాజ్ డిఎంకే తను ఇంకొకసారి అధికారంలోకి రాగలదా లేదా అన్నది వెరీ పొలిటికల్ క్వశ్చన్ అండి. ఎందుకు పొలిటికల్ క్వశ్చన్ అంటున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐడిఎంకే పళనిస్వామి, పన్నీర్ సెల్వం తర్వాత పళనిస్వామిని తమ లీడర్ గా యాక్సెప్ట్ చేశారు. అది ఎస్టాబ్లిష్ అయింది. సో లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు మేజర్ పార్టీస్ డిఎంకే, ఏఐడిఎంకే మధ్య వ్యత్యాసం <4%. సో అక్కడ ఒక పార్టీ ష్రింక్ అయిపోయి ఇంకొక పార్టీ క్యాప్చర్ చేసే పరిస్థితులు ఏం లేవు. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో డిఎంకే విన్నింగ్ పైన ఒకటి ఏఐడిఎంకే యాంటీ ఇన్కంబెన్సీని ఎంత గొప్పగా ప్లే చేయగలదు అన్నది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ రీసెంట్ గా జరుగుతున్న ఈ హిందుత్వ పాలిటిక్స్, ద్రవిడియన్ పాలిటిక్స్ ని డిఎంకే ఎంతవరకు సస్టైన్ చేయగలదు, ద్రవిడియన్ పాలిటిక్స్ యొక్క అప్పీలింగ్ అన్నది ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఉంది అన్నది సెకండ్ పాయింట్. ఈ మదురై ఈ కాంట్రవర్సీ కావచ్చు, అంతకుముందు ఉన్న హిందుత్వ, హిందీ, ఇటువంటి ఇష్యూలు అన్నింటినీ కూడా మేజర్ గా ఇవి అన్ని ఎక్కడ టార్గెట్ చేస్తున్నాయి అంటే ఈ ద్రవిడియన్ ఐడియాలజీని డిఎంకే నమ్ముకొని ముందుకెళ్తుంది. దానికి టార్గెటెడ్ గా బీజేపీ కావచ్చు, మిగిలిన ఏఐడిఎంకే కావచ్చు, ఇవన్నీ కూడా టార్గెట్ చేస్తున్నాయి. సో స్టిల్ డిఎంకే ద్రవిడియన్ ఐడియాలజీని నమ్ముకునే ఎలక్షన్లకు వెళ్తుంది. సో ఐడియాలజికల్ గా అది ఓట్ ఇప్పటి వరకు ఎంతైతే తెప్పించిందో ఇక ముందుట ఎలా ఉంటుంది అన్నది క్రిటికల్ క్వశ్చన్. దాంతో పాటు తమిళనాడు ఎలక్షన్స్ అంటేనే మూవీ రిలేషన్స్. ఎప్పటి నుంచేనో అక్కడ పాలిటిక్స్ కి, మూవీస్ కి ఎడతగిన బంధం ఉంది. ఇప్పుడు రీసెంట్ గా విజయ్ టీవీకే పార్టీ ఎంట్రీ ఇవ్వడం ద్వారా అతను పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోవచ్చు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏదైతే రోల్ ప్లే చేశాడో సిమిలర్ రోల్ అక్కడ విజయ్ ప్లే చేయాలి అని తను యాంటిసిపేట్ చేస్తున్నాడు. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ లో తన ఓటింగ్ పర్సంటేజ్ అనేది 10% మించకపోవచ్చు. ఒకవేళ 5 to 10% మధ్యలో వస్తే అది చాలా పెద్ద సక్సెస్ గానే చెప్పాలి. దాంతో పాటు ప్రశాంత్ కిషోర్ ని తను హైర్ చేసుకోవడం, ఈ ఎస్సీ ఓట్ బ్యాంక్ ని, అలాగే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఓట్ బ్యాంక్ ని తను టార్గెట్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. బట్ అతను ఎవరితో జతగట్టబోతున్నాడు, డిఎంకేకి వ్యతిరేకంగా వెళ్తున్నాడు అన్నది క్లియర్ కట్ గా ఎస్టాబ్లిష్. ఇంకొక పాయింట్ కూడా మాట్లాడాలి దేవేంద్ర గారు. లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే మనకి విజయ్కి సిబిఐ నుంచి పిలుపు రావడం కూడా ఇది కాకతాళీయమేనా అనుకోవచ్చా? ఇది ఎక్స్పెక్టెడ్ ఏనండి. ఈ కరూర్ ఘటన ఏదైతే ఉందో ఆ 41 మెంబర్స్ తొక్కిసలాటలో జరిగిపోయినప్పుడు అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అకౌంటబిలిటీ అన్నది ఎస్టాబ్లిష్ చేయాలి. అంత పెద్ద ఘటన జరిగినప్పుడు, అంతమంది ప్రాణాలు పోయినప్పుడు ఈ కల్చర్ కి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది డిఫరెంట్ క్వశ్చన్. బట్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ని ఐసోలేటెడ్ గా చూసినప్పుడు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్, అసలు ఎందుకు జరిగింది, దీంట్లో విజయ్ పాత్ర ఏంటి, ఆర్గనైజర్స్ పాత్ర ఏంటి అన్నది ఖచ్చితంగా తెలియాలి. అది ఈ రోజు కాకపోయినా రేపైనా జరిగేది. అది ఇంత ముందుగా జరిగింది కాబట్టి అదేదో పొలిటికల్ గా వెండిట్టా పాలిటిక్స్ అని చెప్పడానికి లేదు, అది జరిగేది. కాకపోతే ఇప్పుడు మేజర్ గా తమిళనాడు ఎలక్షన్స్ ని డిసైడ్ చేయబోయే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, నాట్ ఓన్లీ ద ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, విజయ్ సొంతంగా వెళ్ళబోతున్నారా లేదా ఎవరితో అయినా చేతులు కలబోతున్నారా, దాంతో పాటు ఏఐడిఎంకే బీజేపీ అలయన్స్ అన్నది ఎంత త్వరగా ఫైనలైజ్ అవ్వబోతుంది అన్నది. ఓకే అండి, చర్చ కొనసాగి. నగేష్ గారు, విజయ్ పార్టీ ప్రకటించి తమిళనాట క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి కూడా దాదాపు ఏడాది పూర్తయిపోతుందండి. ఈ ఏడాదిలో అతడి పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, ప్రభావం కావచ్చు, ఎట్లా అనిపిస్తోంది? అంటే ఆయన పార్టీ సిద్ధాంతం ఏమంటున్నాడంటే సెక్యులర్ సోషలిస్ట్ జస్టిస్ అంటున్నాడు. సరే, అంటే సెక్యులర్ అంటే ఇది ఈ దాని సిద్ధాంతం డిఎంకేకి దగ్గరే ఉంది. ఎట్లాగా
ఆయన ఈవి రామస్వామి నాయకర్ని నమ్ముతాడు, అనదర్ అని నమ్ముతాడు, డిఎంకే వాళ్ళు ఎవరైతే నమ్ముతాడో ఇతను కూడా వాళ్ళని నమ్ముతాడు. అయితే ఈయనకి సిద్ధాంతం ఇప్పుడు ఈ సిద్ధాంతం కన్నా ముఖ్యం ఏమిటంటే ఈయనకి ఏమిటంటే బాగా క్రౌడ్స్ వస్తున్నాయి ఈయన మీటింగ్కి. బట్ ఎంత మట్టుకు ఈ క్రౌడ్స్ ఓటులో ట్రాన్స్ఫార్మ్ అవుతాయో అనేది ఒక ప్రశ్న చిహ్నం. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా మనం బీహార్లో చూసాం. జన్సురాజ్ పార్టీలో ఆయన బాగా తిరిగాడు, మొత్తం బీహార్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తిరిగాడు, పదయాత్ర చేశాడు. ఆయనకి ఒక సీట్ రాలేదు ఆయనకి డిస్ట్రిక్ట్. అట్లాగే ఈయనకి కూడా వస్తుందా రాదా అనేది క్వశ్చన్. రెండోది ఈయనకి స్ట్రాంగ్ పాయింట్ ఏమిటంటే ఈయన ఏమిటంటే తేవర్ కమ్యూనిటీ. సో ఈయనకి ఏమిటంటే అతను పన్నీర్ సెల్వమును దాని తర్వాత ఇంకో నాయకుడు వీళ్ళిద్దరూ కలుస్తారనేది ఒక రూమర్ ఉంది. అదే కరెక్ట్ అయితే ఈ తేవర్ ఓట్లు వస్తే ఈయనకి బాగా అడ్వాంటేజ్ ఉంది. కానీ డిఎంకేకి ఏమిటంటే డిఎంకే బాగా స్ట్రాంగ్గా ఉంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే మొన్న ఎంకే స్టాలిన్ ఏం అనౌన్స్ చేశాడంటే పొంగల్ ఇది ఫ్రీబీజ్ అనౌన్స్ చేశాడు. ఇది ప్రతి కుటుంబానికి ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకి 3,000 రూపాయలు పొంగల్ ప్రజెంటేషను, దాని తర్వాత కొన్ని ఫ్రీబీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమిటంటే ఈ సీజన్ కూడా ఏమిటంటే వీళ్ళు ఫ్రీబీజ్ స్టార్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్ ఫ్రీబీజ్ స్టార్ట్ చేసింది. అదేంటంటే లక్ష్మీ సంథింగ్ ఏదో పేరు పెట్టి వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తున్నారు. కేరళ ఒకటి చేయలేదు, అస్సాం కూడా చేస్తున్నది ఏదో, పాండిచేరి ఏమీ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే అంత ఫ్రీబీ సీజను. సో ఇక్కడ ఏమిటంటే టీవీకి ఏది విజయ్ది ఏదైతే క్రౌడ్స్ వస్తున్నాయో ఇవి మనకి తెలీదు విజయ్కి ఎంత మటుకు ఓట్ బేస్ ఉందో. ఎందుకైతే మొట్టమొదటిసారి ఈయన ఎలాంటి ఎన్నికలైనా కంటెస్ట్ చేస్తున్నాడు. సో దీనివల్ల ఏమవుతుందో మనకి తెలీదు. ఆయనకి ఒక ఇది వస్తుందో లేదో, ఏది ఓట్లు వస్తాయో లేదో, ఉట్టి క్రౌడ్సే వస్తున్నాయా లేకపోతే ఉట్టి ఓట్స్ వస్తాయా అనేది దాని మీద ఒక పెద్ద అనుమానమే. అట్లాగే విజయ్ చీల్చే ఓట్ల ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు? విజయ్ ఇప్పుడు ఏడిఎంకే ఇంకా అది అందుకోలేదండి. ఇది ఇప్పుడు డెఫినెట్లీ డిఎంకే మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఎందుకైతే వీళ్ళు 5 ఏళ్ళ నుంచి స్టాలిన్ ఉన్నాడు. దాని తర్వాత కొన్ని హిందూస్ని సనాతన ధర్మం అనేది అదొక ఈవిల్ అనేది, దాని తర్వాత అదొక క్యాన్సర్ అనేది అట్లాగే ఉంటున్నాడు. సో కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. కానీ అవతల పక్క ఏడిఎంకే బాగా వీక్గా ఉంది. పళనిస్వామి నేను అనుకోను ఆయన స్టాలిన్ని రీప్లేస్ చేసే పరిస్థితిలో ఉంటాడనేది. ఈయన ఓటు స్ప్లిట్ చేస్తాడేమో, కానీ ఈయన ఎక్కడ దీనివల్ల పెద్ద ప్రభావం ఉంటుంది అనుకోని, ప్రభుత్వం మార్పిడి ప్రభావం ఉంటుంది అనుకోవట్లేదు. రవికుమార్ గారు, చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరి గురించి కూడా మాట్లాడుకోవాలి. పుదుచ్చేరిలో అధికారం నిలబెట్టుకోవడానికి ఎన్డీఏ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయండి? అక్కడ కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఏముందా? పుదుచ్చేరి అనేది ఆల్టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్. ఎందుకంటే చాలా చిన్న రాష్ట్రం, 30 స్థానాలున్న అతి చిన్న రాష్ట్రం అది. సో దాని ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు మనకు తెలిసినవే కదా. అక్కడ రంగస్వామి అండ్ వైద్యనాథన్ ఈ బెల్ట్ నడుస్తూ ఉంటాయి, వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది. బట్ మొన్నటింటికి అనూహ్యంగా బీజేపీ ఏంటంటే రంగస్వామి నేతృత్వంలో అక్కడ అధికారం చేజిక్కించుకోవడం జరిగింది. అయితే పుదుచ్చేరి తమిళనాడు ఎఫెక్ట్ కొంత పుదుచ్చేరి మీద కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో జయలలిత ఉండేటప్పుడు కానీ, కరుణానిధి ఉండేటప్పుడు కానీ పుదుచ్చేరిలో కూడా వీళ్ళు పోటీ చేసేవారు. 2-3 స్థానాలు గెలుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో పుదుచ్చేరికి వచ్చేటప్పటికి బీజేపీకి మేజర్ అడ్వాంటేజ్ ఏమీ పెద్దగా నాకైతే కనిపించట్లా. ఎందుకంటే అక్కడున్న స్థానిక రాజకీయాల్లో కానీ, కాంగ్రెస్ నాయకత్వంలో కానీ ఉన్న లోపాలని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు గెలుస్తూ వచ్చారు రంగస్వామి అండ్ టీం. బట్ ఇప్పుడు రంగస్వామికి ఏజ్ ఫ్యాక్టర్ అయిపోయింది, అన్ని విధాలుగా కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి ఖచ్చితంగా
అది టైట్ ఫైట్గానే పుదుచ్చేరి అనేది ఉన్నదనేది మన తాలూకు ఇన్ఫర్మేషన్, అక్కడున్న స్టాటిస్టిక్స్ కానీ స్టడీస్ కానీ చెప్తున్నది. వెరాజ్ తమిళనాడుకు వచ్చేటప్పటికి ఇందాక పెద్దలు చెప్పినా లేకపోతే సోదరుడు చెప్పినా విజయ్ తాలూకా పెర్ఫార్మెన్స్ పారామీటర్స్ అనేవి 5 to 10% బ్రాకెట్లోనే ఉంటాయి. ఆయన ఎలియన్స్కి ప్రిఫర్ చేస్తాడనేది చాలా కాన్ఫిడెంట్ న్యూస్ అందరికీ కూడా. ఏఐడిఎంకేతోనే సేల్ అవుతాడు. ఏఐడిఎంకే అంత ఫ్రాక్చర్డ్ అయినా కూడా, జయలలిత చనిపోయిన తర్వాత ఫ్రాక్షన్స్గా మారిపోయినా కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్లో కేవలం 4% ల్యాగ్ అయింది. కాబట్టి ఏఐడిఎంకేకి వచ్చిన పెద్ద నష్టమేం లేదు. వేరే డిఎంకే స్ట్రెంగ్స్ని కూడగట్టుకుంది. బట్ తమిళనాడు అనేది చాలా పెక్యులియర్ స్టేట్. ఫ్రీబీస్కి అసలు ఆద్యం పోసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే తమిళనాడు అని చెప్పాలి. ఒక సినీ పొలిటికల్ గ్లామర్స్ ముఖ్యమంత్రులు అయిన రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ రాష్ట్రం తమిళనాడుగానే చూడాలి మనందరం. సో ఈ తమిళనాడు అనేది ఇన్స్పిరేషన్ ఫర్ పొలిటికల్ గ్లామర్ అండ్ సినీ గ్లామర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ వెల్ఫేర్. సో ఈ ప్రాసెస్లో డిఎంకేకి ఉన్న స్ట్రెంగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ స్ట్రెంగ్స్గానే చెప్పాలి. నాకు తెలిసి 90 వరకు డిఎంకేకి యాజ్ ఆన్ డేట్, యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు 90 ఫిగర్ని మీట్ అవ్వడానికి కావాల్సిన స్ట్రెంగ్స్ అనేవి ఉన్నాయనేది నాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అట్లాగే కేరళ గురించి మీ ప్రెడిక్షన్ ఏంటండి? కేరళ ఎట్లా ఉండే అవకాశం ఉంది? కేరళ అనేది దోబూచులాడుతూ వచ్చింది కదా. ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్య ఎవ్రీ 5 yearsకి ఒకసారి టర్న్ మారుతూ వస్తూ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం పినరయి విజయన్ తన తాలూకా చరిస్మెటిక్ ఫిగర్తో, అంటే అక్కడ కాంగ్రెస్కి యూడిఎఫ్కి ఎలియన్స్కి ఏంటంటే సరైన ఫేస్ లేకపోవడం వల్ల సో వాళ్ళు ఆ స్పేస్ని ఆక్యుపై చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. సో సెకండ్ టైం పినరయి విజయన్కి అవకాశం అనేది దక్కింది. వెరేజ్ ఇప్పుడు బీజేపీ చొచ్చుకుపోయి వచ్చింది. తిరువనంతపురంలో మొన్న 50 వార్డ్స్ని గెలవడం, ఫస్ట్ మేయర్ క్యాండిడేట్ని కూడా వాళ్ళు కైవసం చేసుకోవడం కావచ్చు, సురేష్ గోపి ఎంపీగా గెలవడం కావచ్చు. బీజేపీ ఏంటంటే కొంత మార్జినల్ ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ మార్జినల్ ప్రభావం అనేది కాంగ్రెస్ ఓట్ని స్ప్లిట్ చేసేలా ఉంటే మాత్రం మళ్ళీ పినరయి విజయన్ అనే వ్యక్తికి అవకాశాలు ఉంటాయి. బట్ వేరే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఏదైతే వామపక్షాల తాలూకా ఓట్ బ్యాంక్ బీజేపీకి పూర్తి స్థాయిగా బదిలీ అయిందో, అలాగాని ఇక్కడ పొరపాటున ఎల్డిఎఫ్ తాలూకా స్ట్రెంగ్స్ కానీ బీజేపీ షిఫ్ట్ చేసుకోగలిగిందంటే అక్కడ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. దేవేంద్ర గారు, మొత్తంగా ప్రీ ఫైనల్స్గా భావించే 5 రాష్ట్రాల ఎన్నికలు ఆయా రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల ముఖ చిత్రాలను ఎట్లా మార్చబోతున్నాయండి? ఒకటండి, ప్రొఫెసర్ కేసీ సూరి ఏదైనా ఎలక్షన్స్ జడ్జ్ చేయాలి అంటే ఆయన 2 words యూస్ చేసేవారు, కంటిన్యూయింగ్ ఎలక్షన్స్ ఆర్ చేంజింగ్ ఎలక్షన్స్ అని. నాకు తెలిసి ఈ 5 state ఎలక్షన్స్ అన్నవి కంటిన్యూయింగ్ ఎలక్షన్సే. ఆల్రెడీ ఏవైతే మేజర్ థింగ్స్ ఇండియన్ పాలిటిక్స్ లో కీ రోల్ ప్లే చేస్తున్నాయి ఎలక్షన్స్ లో, అవే కంటిన్యూ అవబోతున్నాయి. ఒకటి, పర్సనలైజ్డ్ పాలిటిక్స్ మళ్ళీ ఒకసారి కీ రోల్ ప్లే చేస్తున్నాయి. పార్టీలు, ఐడియాలజీలు కొద్దిగా తగ్గుతూ ఉంటే ఎవరు సీఎం క్యాండిడేట్, మన నాయకుడు ఎవరు అన్నదాన్ని బట్టే ఓటింగ్ సరళే అన్నది ఉండబోతుంది. 2, ఏదైతే 2014లో వచ్చిన ఈ హిందుత్వ కన్సాలిడేషన్, హిందుత్వ పాలిటిక్స్ ఏమున్నాయో, నా అంచనా ప్రకారం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి హిందుత్వ పాలిటిక్స్ అన్నది మరొకసారి ఈ అన్ని స్టేట్ ఎలక్షన్స్ ని కూడా ఇంపాక్ట్ చేయబోతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా హిందుత్వ పాలిటిక్సే బ్యాటిల్ గ్రౌండ్ గా ఉండబోతుంది. 3rd, మనకి కేరళ, తమిళనాడు ఎలక్షన్స్ ఉండడం, మిగిలిన స్టేట్స్ లో కూడా అదే ధోరణి ఉండటం వల్ల ఫ్రీ బీస్ పాలిటిక్స్, ఈ ఉచితాలు అన్నవి మరొకసారి ఇంకా ముందుకెళ్ళబోతున్నాయి. దాంతోపాటు బీజేపీ పార్టీకి ఒక పెక్యూలియర్ సిచ్యువేషన్ ఏంటి అంటే, వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తగా నితిన్ నబీన్ గారు రావడం, ఆయన రావడమే ఈ 3 స్టేట్స్, కేవలం అస్సాంలో మాత్రమే అధికారంలో ఉంది, మిగిలిన స్టేట్స్ లో అంతా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది. సో ఇక్కడ కొంచెం ఫలితాలు మారితే ఆయన ఎంతవరకు దాన్ని ఫేస్ చేయగలరు, నాయకత్వాన్ని ఎంతవరకు డీల్ చేయగలరు అన్నది చాలా మార్జినల్ ఇష్యూ, బట్ డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ ఎలక్షన్స్ అన్నవి ఒకవేళ ఇండియా బ్లాక్ కి ఫేవర్ గా రిజల్ట్స్ వస్తే దాన్ని బట్టి మనం సరళిని అంచనా వేయగలుగుతాం తప్ప, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఏదైతే డామినెన్స్ చూపించబోతుందో, నా అంచనా ప్రకారం ఈ 5 స్టేట్ ఎలక్షన్స్ లో కూడా, ఎందుకంటే కేవలం ఒక్క స్టేట్ లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది, మిగిలిన స్టేట్స్ లో ఆల్రెడీ లేదు. కాబట్టి మరొకసారి బీజేపీ డామినెన్స్ కంటిన్యూ అవబోతుందని నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు నాగేష్ కుమార్ గారు, అట్లాగే
రవికుమార్ గారు, పూల దేవేంద్ర గారు చర్చలో పాల్గొన్నందుకు. రైట్, 2026ను ఎన్నికల నామ సంవత్సరంగా చెప్పొచ్చు. ముఖ్యంగా బెంగాల్ కావచ్చు, తమిళనాడు, కేరళ, అస్సోం, పుదుచ్చేరిలో వీటిలో ఎన్నికలు, అసెంబ్లీలకు జరిగే ఎన్నికలు చాలా ఆసక్తిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్ విషయానికి వస్తే మమతా వర్సెస్ బీజేపీ కనిపిస్తుంది. మమతను ఎదుర్కొనే నేతగా ఎవరు ఉండబోతున్నారు? అట్లాగే కేరళలో పినరయి విజయన్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? అస్సోంలో హిమంతా బిశ్వశర్మ ఏ విధమైన ప్రభావం చూపించబోతున్నాడు? ఇవన్నీ ఒకవైపు అయితే సార్ ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? సో ఇట్లా రకరకాల డైమెన్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అట్లాగే ఫ్రీబీస్ కావచ్చు, హామీలు కావచ్చు, వీటి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా 3 నెలల టైం ఉంది కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.